దేవుని యొక్క సేన మన చుట్టూ కావలి ఉంది. యోబు చుట్టూ కంచె వేసినట్టు ప్రతి విశ్వాసి కొరకు దేవుడు తన దూతల సైన్యాన్ని ఉంచాడు. సో మొట్టమొదటిగా ఆ దూతలు ఎప్పుడు కూడా లోకం కొరకు కాదు, ఫస్ట్ ఎవరి కోసం పనిచేస్తారు? వాళ్ళు దేవుని బిడల పక్షమున వారు పనిచేస్తారు. దేవుని బిడల కొరకు పంపబడిన సేవకులు. వారు యేసు ప్రభుకి సేవ చేశారు. మనం యేసు ప్రభు బిడలమైనందుకు వారు మనకు సేవ చేస్తున్నారు. నిజానికి సృష్టి విధానాన్ని, క్రమాన్ని మనం చూస్తే మొదటి స్థానంలో దేవుడు ఉన్నాడు, రెండవ స్థానంలో దేవదూతలు ఉన్నారు, మూడవ స్థానంలో మానవుడు ఉన్నాడు. అంటే మానవుల కన్నా దేవదూతలు మహిమలో, అంతస్తులో, జ్ఞానములో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. మనకంటే చాలా హై లెవెల్స్ వాళ్ళు. అయినప్పటికీ మనము క్రీస్తు యొక్క బిడలమైనందుకు వారు మనకు సేవ చేయడానికి దిగి వచ్చారు. దేవుని బిడలమైనందుకు మనకంటే ఉన్నత స్థితిలో ఉన్న దేవదూతలు మనకు పరిచారకులుగా ఈ లోకానికి పంపబడుతున్నారు. ఎంత గొప్ప భాగ్యాన్ని యేసునందు దేవుడు మనకు అనుగ్రహించారు.